గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ పవన్. గత 3 రోజుల కింద ఉమాశంకర్ అనే వ్యక్తి పవిత్రని వారసిగూడలో అతి కిరాతకంగా ఇంట్లోకే వెళ్లి హత్య చేసిన ఘటన మీ అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో పోలీస్ వారి బృందం పురోగతి సాధించింది అని చెప్పుకోవచ్చు. అతన్ని అయితే అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది. శ్రీకాకుళం నుంచి బ్రతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చి రోజువారీ కూలీ పనులు చేసుకున్న వాటి కుటుంబం ఉమాశంకర్ అనే వ్యక్తి కూడా పేరెంట్స్ లేరు, వాళ్ళ అన్న వదినే పెంచుకుంటానన్నారు. అన్న వదినే దగ్గరే పెరుగుతున్నాడు. సో అయితే అక్కడ ఏం జరిగింది, పవిత్ర అనే అమ్మాయికి ఉమాశంకర్ కి పెళ్లి నిశ్చయమైంది. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. కుదిరింది, అంతా ఓకే. పెద్ద మనుషులు కూడా మాట్లాడుకున్నారు. తర్వాత ఉమాశంకర్ చేసే ఈ ఇష్టం వచ్చినట్టు తిరగడము, తాగడము, ఆమె పవిత్రకి ఆంక్షలు పెట్టడము ప్రతి చిన్న విషయానికి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆమె విసిగిపోయి నేను నిన్ను చేసుకోను అని చెప్పడం జరిగిందంట. సో ఎందుకంటే వీళ్ళు విజయవాడ వెళ్ళి వచ్చినారు. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళారు నాకు చెప్పకుండా అది ఇది అని చెప్పేసి ఫోన్ లో ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అతడు నేను ఆ మహిళ నేను చేసుకోను అన్న తర్వాత ఉమాశంకర్కి కోపం వచ్చింది. చంపుదామని డిసైడ్ అయ్యాడు. కత్తి తీసుకొని వచ్చాడు. ఇంట్లోకి వచ్చి మాట్లాడుతాను అని చెప్పేసి వాళ్ళ వదిన వాళ్ళ మదర్ వెళ్ళి వాటర్ కోసం పక్క రూమ్ కి వెళ్ళగానే గొంతులో పొడిసేసి పారిపోయినట్టు తెలుస్తుంది. పారిపోయిన ఆ వ్యక్తిని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళు రిమాండ్ కు తరలించారు. ఈ కేసు చాలా దారుణమైన ఘటన. మరి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ అయితే చేసినారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మరి ఏంటి, ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఎందుకు ఈ విధంగా ఇంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది అనే విషయాన్ని అయితే పరిగణలో తీసుకుంటున్నారు. ఇద్దరు చిన్న వయసు వాళ్ళే. అతి దారుణంగా చంపాడు. దీనికి కుటుంబ కలహాలు ఇంకేమన్నా ఉన్నాయా, లేదు ఈ ఒక్క విషయమేనా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు